తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద రూపాయలు 3 లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 5 లక్షల మంది కోసం ఈ పథకం కింద 6,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు. ఆయా కార్పొరేషన్లు దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాయన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మార్చి 15న పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక. అర్హులకు జూన్ 2న మంజూరు పత్రాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవాలి. మార్చి 15న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి చొప్పున లబ్ధి చేకూరుతుంది. ఈ పథకానికి బ్యాంకు లింకేజీని పెడుతున్నారు. పథకంలో ఏ యూనిట్లు ఉండాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఆయా యూనిట్ల వారీగా రేటు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు రూపాయలు 7 లక్షలు ఉంటే అందులో 3 లక్షలు సర్కారిస్తుంది. మిగతా డబ్బును బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు రూపాయలు 2,500 కోట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం 2,136 కోట్ల కేటాయింపు జరిగింది. ట్రైకార్లో స్వయం ఉపాధి పథకాలకు 657.96 కోట్లను కేటాయించారు. ఇక మైనార్టీ కార్పొరేషన్కు 1,000 కోట్ల కేటాయింపు జరిగింది. వీటిని రాజీవ్ యువ వికాసం స్కీమ్కి వాడతారు.